దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రము కలుగునుగాక. మీ అందరి కోసం ఎవరెవరైతే వీడియోస్ చూస్తున్నారో ఇప్పుడుండే కాలంలో వచ్చేసి ఎగ్జామ్స్ కొరకు కానీ, యుద్ధాల కొరకు కానీ, ఇంట్లో సమాధానం లేకుండా ఉండదు. సో దాని కొరకు ఒక ప్రత్యేక ప్రార్థన నేను మీ అందరి కోసము చేయాలనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ర 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 సైన్యముల అధిపతి నా గొప్ప తండ్రి, నీ పాదముల కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఎగ్జామ్స్కి నా ప్రభ సెకండ్ పీయూసీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి నా ప్రభ. నీ యొక్క ఆస్తాన్ని, నీ యొక్క జ్ఞానాన్ని బిడ్డలకు ఉంచమయ్యా. పాదుగాపుని దయచి ఆడబిడ్డలకు ఒక పాదుగాపుని దయచేయ నా ప్రభ. ఈ సేవల రాకపోకలంతా తోడెడుకుంటున్న ప్రభ, వాళ్ళు మంచి చూపుతో చూడడానికి సహాయాన్ని దయచేయ నా ప్రభ. ఆడపిల్లలకు ఒక కాపుదల భద్రత లేదు నా ప్రభ, కానీ నీవు దయచేయ నా ప్రభ. ఎగ్జామ్స్ రాసి ఎల్కేజీ మొదలుకొని నా ప్రభు హయ్యర్ స్టడీస్ దాకా బిడ్డలని మంచిగా రాయడానికి సహాయాన్ని దయచేసి మంచి ర్యాంకులతో మంచి రిజల్ట్ నీవు దయచేసినందుకు కూడా నీకు థ్యాంక్ యూ జీసస్ చెల్లిస్తున్నాం. అదేవిధంగా యుద్ధాల కొరకు నా ప్రభు థర్డ్ వరల్డ్ వార్ జరగనయ్యున్నదని చెప్పినారు. ఆ విధంగా నువ్వు ఒక్క మాట చెప్పు నా ప్రభు, అది జరగదు నా ప్రభు. ఒక్కసారి అమెరికా దేశాన్ని, ఒక్కసారి ఇరాన్ దేశాన్ని నా ప్రభు, ఇస్రాయేల్ దేశాన్ని నా ప్రభు, 10 దేశాల ఈ దేశం వల్ల నుంచి ఎంతో బాధింపు అవుతున్నది నా ప్రభు. దాంట్లో ఇండియా కూడా ఉంటుందని చెప్తున్నారయ్యా, కానీ ఉండకూడదు ప్రభువా. యేసయ్య యొక్క సమాధానాన్ని, ఒక పోరుని నజరేయుడైన యేసు నామములో ఆపగల శక్తిమంతుడు నా ప్రభువా. ఆనాడు అబ్రహాము ప్రార్థన చేసి 10 మంది ఉన్న, 5 జనాలున్న, 20 జనాలున్న నీతిమంతులున్నా కాపాడుతామని చెప్పిన దేవా, నా దేశంలో కూడా నీతిమంతులు ఉన్నారు, నా వరల్డ్లో కూడా నీతిమంతులు ఉన్నారు. ఒక్కసారి మనం ఎరుంగు మండవరి నీ దయా కిరీటం ఉంచి నీ హస్తాన్ని, నీ కరుణనే చూపించమయ్యా. యేసయ్య తెరపిల్ల నిండి జపం శీఘ్రం ఆండవరే మేము ప్రార్థిస్తున్నామయ్యా. కనికరించమయ్యా. నా దేశ పట్ల, నా వరల్డ్ పట్ల ప్రభువా, యుద్ధాలు జరుగుతున్న కంట్రీస్ పక్షాన కూడా నీ ఉండుమయ్యా. నీ యొక్క సమాధాన్ని, నీ రక్తాన్ని ఉంచి, నీ ప్రేమను, ఐక్యతను ఉంచుమయ్యా. నీ రాకడికి సూచనలను నా ప్రభ అయినప్పటికి కూడా నా ప్రభ వాళ్ళ కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తా వాళ్ళు దీవించి ఆశీర్వదిస్తానని చెప్పినవయ్యా. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డనే దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్క బిడ్డ హృదయాలు కదిలించుటకు సహాయం. ఎంతో వేదనతో బాధతో అయితే ఉన్నారు ఈ లోకంలో నా ప్రభు. డిప్రెషన్స్కి లోనైన బిడ్డలను కూడా కాపాడయ్యా. ఈ ఎండ దెబ్బకి ఏ బిడ్డకి ఏమి కాకూడదు నా ప్రభు. ఇంత ఎండగా ఉన్నది నా ప్రభ. తండ్రి, ఆనాడు ఇస్రాయేల్ జనాల్ని ఎలాగైతే నా ప్రభ పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం వాళ్ళకి ఎంత ఎండ దెబ్బ అయినా కూడా తగలేదయ్యా. మాకు కూడా ఎండ దెబ్బ తగలకుండా కాపాడయ్యా. చిన్న బిడ్డల నీ చేతికి అప్పగిసిన వాతావరణం వల్ల ఎవరికి ఏమి కాకూడదు ప్రభువా. యేసయ్య చల్లదనాన్ని నీవు దాయిచ్చిన ప్రభ. 11 డేస్లో ఉన్నామయ్యా. నీ యొక్క ప్రసన్నతని ఆలుగా ఉంచమయ్యా. యజమానుడుగా నీ ఉండమయ్యా. ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించమయ్యా. ఎగ్జామ్స్ కొరకు, యుద్ధం కొరకు ప్రార్థన చేసిన సహాయకుడుగా నీ ఉండుము నా తండ్రి. యేసయ్య యవ్వనుల కొరకు ప్రార్థించి, వృత్తాప్రాయంలో ఉండే వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. పురుషుల కొరకు, స్త్రీల కొరకు, మధ్య తరగతిలో ఉండే కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. యేసయ్య యుద్ధం వలన వెలవాసులు కాకూడదు నా ప్రభ. ఎకనామికల్గా నా ప్రభ ఎక్కకూడదు నా ప్రభ. కనికరించిన రాజ్య ఒక్కసారి కరుణించిన ప్రభ. అలా చేయబోతున్న విధానాల కొరకు కూడా నీ కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామమే ఘనత, మహిమ, ప్రభావం యావత్తు చెల్లులాగున నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నా లోకరక్షక. ఆమేన్. థ్యాంక్ యూ.